నమస్కారం, నేను మీ ఆసంపల్లి సంపత్ కుమార్. మరి గత కొద్ది రోజులుగా హోరాహోరుగా జరిగినటువంటి ఎలక్షన్ ప్రచారం ముగిసింది. మరి రేపు అందరూ కూడా తెలంగాణలోని ఓటర్ మహాశయులు, ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని మహాశయులు అందరూ కూడా, అభిమానులందరూ కూడా, ఆత్మాభిమానులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోగలరు. మరి ఓటు వేసే ముందు దయచేసి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మనకు ఏదైనా మంచి చేసే వాళ్ళను మనం గుండెల్లో పెట్టుకుని జీవితాంతం చూసుకుంటాం విశ్వాసంతో. మరి ఈరోజు భౌగోళికంగా తెలంగాణ ఏర్పడ్డదంటే కేవలం కేసీఆర్ గారి ఉద్యమం ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది నాయకులు కొట్లాడినప్పటికీ తెలంగాణ రాష్ట్రం సహకారం కాలేదు. కానీ ఒక బక్కపల్చటి మనిషి మరి ఉక్కు సంకల్పంతో ఎన్నో రకాలుగా వివిధ రకాలుగా కృషి చేసి మరి ఉద్యమ ఫలితంగా ఎంతో మంది ఆంధ్ర పెత్తందారుల యొక్క రాజకీయ కుట్రలను తట్టుకొని, మరి మీడియా యొక్క కుట్రలను తట్టుకొని ఆనాడు ఉపవాస దీక్ష చేసి 14 రోజుల ఆమరణ నిరాహార దీక్ష అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని 10 ఏళ్ల కాలంలో అద్భుతంగా దేశానికి నెంబర్ 1గా దిక్సూచిగా మలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈ రోజు 10 ఏళ్ల పాలన అనంతరం మరి అలవిగాని హామీలతో, అబద్ధ ప్రచారాలతో మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కేవలం 4 నెలల్లో మరి తెలంగాణలోని రైతాంగాన్ని, యావత్ సమాజాన్ని అతలాకుతలం చేసి అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి దాఖలాలు నేడు పరిస్థితిలో చూస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ రోజు యావత్ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవడం కోసం 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారు నడుం బిగించి కథన రంగంలో కథన సింహాలాగా, పంజాబీ సింహాలాగా ఈరోజు బస్సు యాత్ర చేపట్టి మరి రైతాంగం యొక్క సమస్యలు తెలుసుకున్నారు. కాబట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ముందున్నది, నడుం బిగించింది కేసీఆరే. ఈరోజు రైతాంగానికి మరి కష్టం వచ్చిందంటే రైతాంగం యొక్క ఆదుకోవడానికి వారు వెనుక నడిచింది కూడా కేసీఆర్ గారే. కాబట్టి మిత్రులారా, ఈరోజు 2 జాతీయ పార్టీలు కూడా, ఒకటేమో కులం మీద, మరొకటేమో మతం మీద, ఈ 2 కూడా కుల మతాల మీద రాజకీయాలు చేస్తాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం, బీఆర్ఎస్ పార్టీ మాత్రం లౌకిక వాదంతో ఈరోజు కుల మత లింగ వర్ణ భేదం లేకుండా మరి రాజకీయం చేసి కేసీఆర్ పెట్టినటువంటి పథకాల ద్వారా మనకు ఆహారం లభిస్తుందే తప్ప మరి వీళ్ళు చేసేటువంటి జాతీయ పార్టీలు చేసేటువంటి కుల మత రాజకీయాల మీద మనకు ఆహారం దొరకదు. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉండే నేడు ఏ పరిస్థితికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మీరు దయచేసి ఓటు వేసే ముందు మనకు ఎవరు మంచి చేస్తారో, ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను తెచ్చింది కేసీఆర్ గారు. ఈ రోజు రైతుల పక్షాన్ని నిలబడ్డది కూడా కేసీఆర్ గారే. భవిష్యత్తులో తెలంగాణ ప్రజల సంక్షేమం కోరుకునేది కూడా కేసీఆర్ గారే. కాబట్టి దయచేసి కేసీఆర్ నాదాన్ని బలపరచడానికి మరి ఢిల్లీ పార్లమెంటు సాక్షిగా మన యొక్క తెలంగాణ రైతుల ఆవేదన కావచ్చు, కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, అక్కడ గలం విప్పడానికి తెలంగాణ బలంగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉంటారు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి మనకు ఉన్నటువంటి స్వార్థ రాజకీయాలను, మన యొక్క కక్షలను, కార్పణ్యాలను పక్కకు పెట్టి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. మరి రానున్నటువంటి ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీ ఇస్తే మరి తప్పకుండా ఈ యొక్క దేశాన్ని శాసించేటువంటి స్థాయికి ఈరోజు కేసీఆర్ గారు వెళ్ళగలుగుతారు. మరీ ముఖ్యంగా చిట్టచివరిగా ఒక అంశం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అక్కడ రాహుల్ గాంధీ ఏది చెప్తే అదే ఇక్కడ నడుస్తుంది. బీజేపీకి ఓటు వేస్తే మరి గుజరాత్ లకు గులాంగిళ్ళు అవుతాం. అదే కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఢిల్లీలో బానిసలు అవుతాం. కానీ బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మాత్రం ఇక్కడ గల్లీలలో ఒక లీడర్ గా మనం గల్లా ఎగరేసుకొని తిరుగుతాం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఓటరు మహాశయులారా ఆలోచించండి. మరీ ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సౌమ్యుడు, మంచి మనిషి, మరి ఒక భూగర్భ గని కార్మికుడు, 24 ఏళ్ల పాటు నిర్విరామంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మరి సేవలు అందించినటువంటి మహానాయకుడు, మనలో కలిసిపోయేటువంటి సౌమ్యుడు, స్నేహశీలి మరి కొప్పుల ఈశ్వరన్న యొక్క 2వ నెంబర్కు ఓటు వేసి మరి తప్పకుండా ఒక మంచి మనిషిని గెలిపించండి. మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక మంచిని కోరుకోండి ఆశిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.